మీ పేరు సార్? సురేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? కంటైనర్ సూపర్వైజర్ పనిచేస్తున్నాను. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపించినట్టు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన కొద్దిగా చదువుకోపోతే ఇప్పుడే అన్ని ప్రశ్నలు వేసి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలంటే 6 పరిపాలన ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు. ఆయన క్రమక్రమంగా చేసుకుంటూ వస్తాడు. అన్నీ ఒకసారి మన ఇంట్లో వెళ్ళినట్టు ఒకసారి వెళ్తే ఎవరికైనా కానీ అదొక కుటుంబం ముచ్చటబా. మెల్లగా క్రమక్రమంగా చేసుకుంటూ వస్తూ అంటాడు. అలా బాగుంటుంది. మెల్లగా ఒకసారి అన్ని మిత్రపక్షాలు అడుగుతున్నాయి. ఇప్పుడే ఇది చేయలేదు, హరీష్ రావు అడుగుతుండు, కేటీఆర్ అడుగుతుండు, వాళ్ళంతా అడుగుతున్నారు. వాళ్ళు ఒకసారి మరి వాళ్ళు ఇంటికి ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నాడు, పెన్షన్లు ఎక్కువ అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళు ఒకసారి అన్నీ ఒప్పుకున్నాయని వాళ్ళు ఇచ్చారా? క్రమక్రమంగా చేసుకుంటూ వస్తారు ఎవరైనా కానీ. అట్లా విధంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు వచ్చిందే మొన్ననే కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు చదువుకున్నాక తర్వాత వాళ్ళ అన్ని హామీలు ఒక సంవత్సరం ఇప్పుడు సంక్రాంతికి 2 పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. క్రమక్రమంగా ఇస్తూనే ఉంటుండే పరిస్థితి. అట్లా చేసుకోవాలి ఎవరైనా కుటుంబం. వాళ్ళు ఇప్పుడు డబ్బు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. డబ్బు లేదు కాబట్టి ఆయన కొన్ని కోట్లు అప్పు చేసిపోయింది కేసీఆర్ గారు. పరిస్థితి అది. దానికి అప్పు కట్టలేక, మిత్తిలు కట్టలేక, అటు కట్టలేక, ఇటు కట్టలేక పెద్ద ఇబ్బంది అవుతుంది ఆయనకి పరిస్థితి. ఎవరిదైనా కానీ కొద్దిగా ఎల్లుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి పరిస్థితి. అంటే ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు చూసుకుంటే? చేస్తున్నాడు కొంచెం క్రమక్రమంగా జరుపుతుంటే మంచిగా ఉంటుంది పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? చేసిండు, కొన్ని కోట్లు పెంచి అప్పు తెచ్చాడు, మంచిగా చేసిండు. చేసినాడు లేదు, మంచిగా చేసిండు. ఈయన చూసి సర్దుకోవాలి కదా. ఆయన చూసి చేసిండు, ఈయన చూసి చేస్తాడు. ఇప్పుడు గత 4 సంవత్సరం ఉన్నది, ఇంకా 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. చేస్తాడు, ఆయన చూసి చేస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీఏ, విఆర్ఆల్ ఐటీ. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సిటీ వరకు అయితే మనోడు చెప్పిన అన్ని ఫ్యాక్ట్స్. ఇప్పుడు విలేజెస్ వరకు వస్తే రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి రాలేదు. ఒక ఇంట్లో 4-5 మెంబర్స్ ఉంటే అట్లీస్ట్ 1 మెంబర్ కన్నా నుంచి మిగతా వాళ్ళకి చేయకుండా పర్లేదు. చాలా వరకు అయితే రైతు బంధు చాలా ఫ్యామిలీస్కి రాలేదు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి రైతు బంధు లేదు. ఓకే. అయితే గ్రామాలలో కూడా అభివృద్ధి చెందుతుందంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఇంకొక 6 మంత్స్ టైం ఇద్దాం. ఎట్లా ఇంకా విలేజ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అవ్వలే కదా. సో ఇంకా వాళ్ళందరూ ఆ ఫైటింగ్లోనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టైం పీరియడ్ కూడా అయిపోయి ఎవరు డెవలప్మెంట్ మీద ఇంకా ఫోకస్ పెట్టట్లేదు. అది ఆ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది విలేజ్లో డెవలప్మెంట్ ఎట్లా చేసింది అనేది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మంచి అభివృద్ధి పొందిందంటారా? అంటే కేసీఆర్ గవర్నమెంట్ వరకు వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు కాబట్టి 9 ఇయర్స్ మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఓకేనా, వీళ్ళు వచ్చి 1 ఇయర్ అయింది కదా ఇంకా. సో మనం అప్పుడే వీళ్ళ నుంచి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ టర్మ్ చూసిన తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. వాళ్ళు ఎంత డెవలప్ చేసిండ్రు, ఎంత వరకు వాళ్ళు అంటే అచీవ్ అయ్యారు అనేది చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీను. ఏం చేస్తుంటారు? డెలివరీ బాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రస్తుతానికి చూసుకుంటే బాగానే అనిపిస్తుందండి. కొద్దిగా ఏంటంటే 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా చూడాలి. ప్రస్తుతానికి అనిపిస్తుంటే మనకు ఇల్లుంటికి వచ్చి సర్వే ప్రకారం చూసుకుంటే బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా 1 ఇయరే కాబట్టి నేను కూడా ఏం చెప్పలేము. 6 గ్యారెంటీలు అనుకుంటే ఇప్పుడు ఇంటి సర్వే మొన్న వచ్చారు, మళ్ళీ ఊళ్ళో కూడా అవుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడైతే మనం ఏం చెప్పలేము. 1 ఇయర్లో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఒకటి పెడుతున్నాడు, బస్సు ఒకటి ఫ్రీ పెట్టినాడు, గ్యాస్ ఒకటి మొన్న పెట్టాడు, కరెంటుది 200 మీటర్ది కూడా ఇచ్చాడని ఊళ్ళో అయితే ఉంది. కానీ ఇప్పుడు మాకు కూడా ఇంటింటికి అయితే వచ్చారు. నిన్ననే జస్ట్ మొన్న కూడా వచ్చారు సర్వేకి. 6 గ్యారెంటీలో మనం అప్లై చేసిన వాళ్ళు ఇంటింటికి వచ్చి చేశారు. కానీ ప్రస్తుతానికైతే మనం బాగాలేదని కూడా అనలేము. కానీ ఓకే, ప్రస్తుతానికైతే బాగానే ఉంది అనుకున్నాం. ఇంకా మళ్ళీ ముందు అయితే మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేంద్రప్ప. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయము మళ్ళీ రియల్ ఎస్టేట్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చేసేసి ఇంకా ఏది అడుగులు ముంగటికి పడట్లేదు. ముందు ఉన్న కేసీఆర్ పరిపాలన కన్నా కొంచెం అధ్వానమే ఉంది. అది అంతకు మించి ఏం లేదు. రైతు భరోసా, రైతు బంధు అవి సక్రమంగా టైంకు రావట్లేదు. అవును. అయితే అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఏ విధంగా ఉందండి? అభివృద్ధి ఏమాత్రం లేదు. 30%, 100లో 30% కూడా లేదు ఇప్పటికి. ఏ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా మొత్తం
ఏం రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. అవును, అంతే. అయితే చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? పాలన అవినీతి జరిగి అక్రమంగా దోసుకున్నా సరే కానీ పాలన కరెక్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు బంధు ఉండే, రైతు బంధు ఉండే, రైతు బంధు సక్రమంగా టైంకి పడేది. రైతులు చనిపోతే కూడా సక్రమంగా టైంకు 15-20 రోజులలో పడిన 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడేటి. తను తింటుండో దాచుకుంటుండో ఏం చేస్తుండో అక్రమంగా పడేటి. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? జ్యోతి. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? బాగుంది, కానీ ఇప్పుడు వరకైతే ఫ్రీ కరెంట్ రాలేదు, గ్యాస్ రాలేదు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకు మనీస్ అని చెప్పారు, అది కూడా ఇవ్వలేరు. అంతే. అంటే ఇప్పుడు ఈ పథకాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు అన్నీ జనాలు ఎదురు చూస్తున్నారు అంటారా ఇంకా రావాలని? చూస్తుర్రు, కొంత ఇది మనీ రావాలని, ఫ్రీ కరెంట్ రావాలని రాని వాళ్ళకు. ఇప్పుడు అది పథకం ఉంది కదా, హౌస్ ఇస్తారని చెప్పారు, అది రావాలని చూస్తుర్రు. అంతే. అయితే గతంలో చూసుకున్న కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కొద్దిగా పర్ఫెక్ట్ ఉంది, బాగుంది, మంచిగా. సరే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? భాస్కర్. ఏం చేస్తుంటారు సార్? నేను వర్క్ చేస్తుంటా హైదరాబాద్లో. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఏముందంటే దాదాపు జనాల దృష్టిలో ఏముందంటే వాళ్ళు ఒక రైతు భరోసా అనేది సంక్రాంతి డిసెంబర్ అని చెప్పి రైతు భరోసా వేస్తా అన్నారు. వాళ్ళు ఏమున్నదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి ఒక్కొక్క అయితే వాళ్ళ పార్టీ ఇంకొక నాయకులు ఒక్కొక్క అన్నారు. వాళ్ళు క్లారిటీ చెప్తలేరు, ఏది హామీ ఇస్తలేరు. 6 గ్యారెంటీలు అన్నారు, మహిళలకు ఇంకోటి అమౌంట్ పడతలేవు, మహిళలకు అమౌంట్ వేసలేరు. 2500 అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తలేరు, రాసుకుంటుండ్రు పోతుండ్రు. త్రాడు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయంటే ఏది సక్సెస్ అయింది? ఒకటి ఉచిత ప్రయాణం బస్సు తప్పించి ఏది సక్సెస్ అయింది? రేవంత్ రెడ్డి పాలన. ఇప్పుడు మ్యాక్సిమం ఎట్లుంటుందంటే ప్రజానాయకులు ఉంటారు, కొందరు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకుల వరకే వచ్చేస్తుంది సంక్షేమం. ఇంతకుముందులో పార్టీ వాళ్ళకు ప్రజాపాలన అనేది ఒకటి పాయింట్ ఏంటంటే ప్రజాపాలన బాగుంది. విలేజ్ సైడ్కి ఉన్నప్పుడు ఏమవుతుందంటే రుణమాఫీ చేసింది ఒకటి ప్లస్ పాయింట్, కానీ ఇంకా కొంతమందికి వేయలేదు అది రేవంత్ రెడ్డి. ఇంకొకటి రైతు బంధు పథకాలు, ఎందుకంటే రైతు బంధు ఉంటుంది కదా సార్. ఇప్పుడు కొందరికి ఏమిటంటే మ్యాక్సిమం 5 acres వరకే వేయాలి. ఇప్పుడు రైతు బంధు వస్తుండే అంటే ఇప్పుడు మన భూములు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి సిటీలలో కానీ ఎవరన్నా ఏరియాస్లో భూమి కొందరికి మస్తు 100 acres వాళ్ళు ఉంటాయి. వాళ్ళ కొందరు రైతు బంధు వేసేసిండు. పాత సీఎం అయినా వేసేసిండు, మొత్తం అందరికి ఒక ఫ్లాట్కి వేసేసిండు, ఒక గజంకి మొత్తం వేసేసిండు. నా దృష్టికి ఏముందంటే నా యూత్ పరంగా రైతు బంధు స్కీమ్ ఏముందంటే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు 5 acres లోపల ఉన్న వరకు వేయలే. ఎందుకంటే ఇప్పుడు రైతుల కంటే పేదవాళ్ళకు 5 acres కంటే భూమి ఎవరికి మ్యాక్సిమం 5 acres వరకు ఉంటుంది మన ఊళ్ళో సైడ్. ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో మాత్రం 5 acres వరకు పల్లెటూరు భూములు ఉంటాయి. మినిమం 10-12 ఉన్న వరకు ఎందుకను వాళ్ళకు బోర్లు ఉంటాయి, ఏదైనా వర్క్ ఏమన్నా తోటలు కానీ ఏమైనా పెడతారు, వాళ్ళకి అవసరం లేకుంటుంది. 5 acres వరకే రైతు బంధు వేసలేదు. ఇప్పుడు అది ఇంకా చర్చ నడుస్తుంది అంటుండ్రు, అదేమో. ఇంకొకటి గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఫండ్ రాలే, 1 year అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు? డివ్వేనే ఉంది, ఇప్పుడు రివ్యూ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు డిసెంబర్ అండి, డిసెంబర్కి పోయి మళ్ళీ మార్చి అంటున్నారు. సర్పంచ్కి ఇప్పుడు ఊళ్ళో ఏముందంటే ఫండ్ వస్తలేదు. సర్పంచ్ ఉంటేనే ఫండ్ వస్తుంది మనకు, సర్పంచ్ లేదు ఫండ్ రాదు సార్ ఇప్పుడు. ఎందుకంటే సర్పంచ్ ఉంటేనే మనకు ఊరికి ఫండ్ రావుతుంది. ఫండ్ ఏముంటుందంటే సెంట్రల్ స్కీమ్ వస్తుంది, స్టేట్ స్కీమ్ వస్తుంది. సర్పంచ్ లేదు మనకు ఫండ్ అభివృద్ధి కాదు, ఏం రాదు. ఇంకోటి డివేస్తుండ్రు. ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్లో నిదానం లేట్ అయ్యి చెప్తా అంటున్నాడు. ఎప్పుడు చెప్తాడో. మ్యాక్సిమం రేవంత్ రెడ్డి పాలన మాత్రం 75% బాగుంది, కొద్ది 25% కొద్దిగా చెడిపోతున్నాయి కొన్ని ఆరోపణ వల్ల. ఇంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే. మీ పేరు సార్? శ్రీకాంత్. ఏం చేస్తుంటారు సార్? నేను బండి తోలుతుంటారు, కార్ డ్రైవింగ్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగుంది, కానీ వాళ్ళకు పరిపాలన విధానం తెలియదని నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళు కేవలం అధికారంలో ఉండటానికి కోసమే వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళకు ప్రజలపై ఎటువంటి సిద్ధశుద్ధి లేదని నా నమ్మకం. ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకున్నా సీఎం ఎవరిని అడిగి తీసుకుంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని కొనసాగించాలని కొనసాగిస్తారు తప్ప వాళ్ళకు అంత మంచిగా లేదు నా అభిప్రాయం. ఎందుకంటే క్లారిటీ లేదు, ఏ విషయమైనా క్లారిటీ తీసుకున్నట్టు లేరు. ఎవరిని వాళ్ళకున్న
అడిగి ఎవరిని అడగాలి కూడా అది తెలియటం లేదు. ఎందుకంటే ఏదో డిసిషన్ తీసుకోవడం వల్ల కాస్త కనిపిస్తుంది ప్రజలకు. ఇప్పటి అది రైతు బంధు ఇస్తేనే ప్రజలు బాగుంటుంది. ఎందుకంటే పరిపాలన విధానం అనేది మంచి లేదని నా నమ్మకం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ సేమ్ యాస్ట్. ఎందుకంటే ఆయన చూసి ఫాలో అయినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాల ప్రకారంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా తీసుకునేటప్పుడు ఆలోచన చేసి తీసుకోవటం అనేది లేదు, అది వాస్తవం అన్నమాట. ఎందుకంటే గతంలో ఉండదు కానీ కాస్త ఇది పర్వాలేదు అనిపిస్తుంది 1 month చూస్తే. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా నడుస్తుందంటారా? అభివృద్ధి అనేది ఇప్పటివరకు వాళ్ళు ఏ కాన్స్టిట్యూషన్ చేయలేదు. ఎక్కడ అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. ఖాళీ వాళ్ళు ఉన్న ఏదేదో ఉన్నా అది చూస్తారు తప్ప అభివృద్ధి చేద్దాం ఇక్కడ ఇది చేయాలనేది ఎక్కడా లేదు. ఏ నియోజకవర్గం పరిధిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదు. 1 year చూస్తున్నాం కదా మనం. ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఏ అభివృద్ధి అయితే లేదు, వాస్తవం అన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మేము వచ్చి చాలా రోజులే బాబు, గరీబ్ వాళ్ళం, బీద వాళ్ళం. మరి మాకు ఇల్లు రావాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇల్లు రావట్లేదు. గిన్ని రోజులు మరి టైలర్ పని చేసుకుంటూ ఉండుడైతుంది. అదే బాధ ఉన్నది. మరి ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇండ్లు రావాలని చూస్తున్నాం. అందరి పేర్లు వస్తున్నాయి కానీ మావి రావట్లేదు. అది బాధ మాది. అదే అదొకటి ఉన్నది. ఇప్పుడు గ్యాస్ మంచిగానే అయింది, గ్యాస్ డబ్బాలు పడుతున్నాయి. ఒక ఇల్లు రావాలనే మాకు ఈ బాధ అదొకటి ఉన్నది. ఇక మేడంకు ఇక మహిళా మండలకు వీళ్ళకు మహిళలకు ఇస్తా అన్నారు కదా డబ్బులు, అవి అయితే రావట్లేదు. 2000 ఎవరికి రావట్లేదు. ఇంకా అదొకటి ఉన్నది. గదే అదొకటి చేయమని చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? శ్రవణ్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇదే రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. 6 స్కీములు పెట్టారు కదా, అది కూడా బాగానే ఉంది. 6 గ్యారంటీలు. అంటే కొద్దిగా ఇప్పుడు ఈ ఇండ్లది ఒకటి స్కీమ్ పెట్టారు కదా, ఆ ఇండ్ల స్కీము ఏంటంటే కొద్దిగా ఈ మధ్య ఎప్పుడు చూసినా కానీ ఆ ఇండ్లున్న వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది. అంటే ఎవరైతే దానికి అలాట్మెంట్ అర్హులు ఉన్నారో అలాంటి వరకు కొద్దిగా ఇండ్లు అందితే చాలా బాగుంటుంది. అది నా అభిప్రాయం. అది ఇంకా కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉండే, అప్పుడు చాలా బాగుండే. ఇదే నేను చెప్పాను కదా, ఇప్పుడు పేద ప్రజలకు అందాల్సిన కొన్ని స్కీమ్స్ అందట్లేదు. మెయిన్ దాంట్లో పర్టికులర్ ఈ ఇండ్ల గురించి. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, మరి లేని వాళ్ళ గురించి ఏం అవ్వట్లేదు. ఎంక్వైరీ చేస్తుర్రు, ఎంక్వైరీ అయినా కానీ వాళ్ళకి అందాల్సిన ఇండ్లు అందడం లేదు. పర్టికులర్గా ఇంకొకటి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు లేడీస్కి అని చెప్పేసి అది బాగానే ఉంది. మళ్ళా గ్యాసు 500 రూపీస్, అది ఓకే. కరెంటు స్కీమ్స్ ఓకే, అంత బాగుంది. ఇంకొద్దిగా బెటర్గా ఏమైనా చేస్తే పబ్లిక్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. చెప్పండి. మీ పేరు? నా పేరు స్వర్ణలత. ఏం చేస్తుంటారు మేడం? మేము ఇంట్లో హౌస్ వైఫ్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలనకి అప్పుడు అది కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు 60 గజాల ప్లాట్లు ఇచ్చిర్రు. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చిన ప్లాట్లు అప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ఇప్పుడు అన్నీ ఇవ్వాలి కదా. మరి 60 గజాల జాగాలు అందరం దాని మీద ఆశతోనే ఉన్నాం. అవి ఇచ్చిర్రు, సపడదాకుండా ఊరుకున్నారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? ఆయన పాలన గట్లనే ఉండే. ఇస్తాం అన్నారు, ఇవ్వనే లేరు. నమస్తే సార్. మీ పేరు? మలేష్ యాదవ్. ఏం చేస్తుంటారు సార్? నేను తండ్రి పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. మంచిగా లేదు. ఎందుకు బాగాలేదంటే ఏం చేస్తలేడు మాకు. ఫ్రీ చేసినట్టే ఉంది, అంతా మాకు అన్యాయమే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇంకా రాలేదంటారు జనాలకి? రాలేదు, మాకు ఏం రాలేదు. కాలు ఒకటి కరెంట్ ఒకటి మనకు ఫ్రీ ఇస్తున్నాం. అదేంటి 200 యూనిట్లు ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ ఒకటి అంతుంది మాకు. గ్యాస్ 500 రూపాయలకి వస్తుంది. అది అందని వాళ్ళకి అంతలేదు. అది కూడా అయితే చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ అయితే కరెంట్ మంచిగా ఇచ్చిండు. కేసీఆర్ అయితే మంచిగా ఇచ్చిండు. సరే, థ్యాంక్ యూ సార్. అయితే
ఇన్ని టైంలో పోతుంది కరెంట్ ఇక్కడ. మరి అప్పుడు కరెంట్ పోలేదు, అప్పుడు కరెంట్ అయితే అప్పుడు థ్యాంక్ యూ సార్.